యెషయా గ్రంథము 21వ అధ్యాయము. సముద్ర తీరముననున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకొనువారు దోచుకొందురు. ఏలాము, బయలుదేరుము, మాద్య, ముట్టడి వేయుము. వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహునొప్పిగానున్నది. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకుండానున్నాను. విభ్రాంతి చేత నేను చూడలేకుండానున్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది. మహాభయము నన్ను కలవరపరచుచున్నది. నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు, తివాసీలు పరతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడములకు చమురు రాయుడి. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు వెళ్ళి కావలివాని నియమింపుము. అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలెను. జత జతలుగా వచ్చు రౌతులును, వరుసలుగా వచ్చు గాడిదలును, వరుసలుగా వచ్చు ఒంటెలును అతనికి కనబడగా, అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించునట్లు కేకలు వేసి, నా ఏలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను. రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో, జత జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్క ముక్కలుగా విరుగగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడిన వాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను. ధూమాను గూర్చిన దేవోక్తి. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది, కావలివాడా, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు సేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయము నగును, రాత్రియు నగును. మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరల రండి అనుచున్నాడు. అరేబియాను గూర్చిన దేవోక్తి. దెదానీయులైన సార్ధవాహులారా, సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలెను. తేమాదేశ నివాసులారా, దప్పిగొన్న వారికి నీళ్లు తెండి, పారిపోవుచున్న వారికి ఎదురుగా ఆహారము తీసుకొని రండి. ఖడ్గభయము చేతను, దూసిన ఖడ్గభయము చేతను, ఎక్కుపెట్టబడిన ధనస్సుల భయము చేతను, క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవుచున్నారు. ప్రభువు నాకీలాగు సెలవిచ్చి ఉన్నాడు. కూలివారు ఎంచునట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు.